తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. మరి ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది రాశి ఫలాలు. మా జాతకం ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ బాబు గురూజీ. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, కుంభరాశి వారి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక మరికొద్ది రోజుల్లో శని ఏలినాటి శని పూర్తవబోతుందన్న ఆనందం వీళ్ళలో ఉంటుంది. కొద్ది రోజులు అంటే రోజులు లెక్కించుకుంటూ ఉన్నారు. కొంతమందికి ముందంతా బాగుంది, ఇప్పుడు వెళ్ళిపోయే టైంలో చాలా ఇబ్బందులు పడుతున్నామండి అని చెప్పే వాళ్ళు ఉంటారు. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది వారికి? సహజంగా అమ్మ ఏలినాటి శని 3 ఫేజెస్ అంటాం మనం. 3 ఫేజెస్గా ఉంటుంది. ఒకటి పక్క రాశిలో ఉన్నప్పుడు, మన పక్కనే ఉన్నప్పుడు ఏమిటి ప్రభావం, అలాగే మనకు వెనక రాశిలో ఉన్నప్పుడు దాని ప్రభావం, అలాగే మన రాశిలోనే ఉన్నప్పుడు ప్రభావం. మామూలుగా ఏలినాటి శని అనేటువంటిది కనుక మీకు వచ్చిందనుకోండి, అంటే మీరు అడిగారు వెళ్ళిపోతోంది కొంచెం, ఇప్పటిదాకా బాగున్నాము మళ్ళీ దెబ్బతింటామా అని ఒక అనుమానం. ఇప్పుడు వెళ్ళిపోతుంది కదా, ఇప్పటిదాకా దెబ్బతిన్న వాళ్ళకి ఆనందం. అంటే ఏలినాటి శని ఎప్పుడైనా కూడా వచ్చేటప్పుడు లాభం చేసింది అనుకోమ్మా, వెళ్ళేటప్పుడు నష్టపడటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడు వచ్చేటప్పుడు నష్టం చేస్తే బాగుండని కోరుకోవాలి. పోతూ పోతూ చాలా లాభం చేసి పెడుతుంది ఏలినాటి శని. కాబట్టి ఇక్కడ అది మనం ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఒకటి, ఏదేమైనప్పటికీ కూడా భగవంతుడి ఆరాధన ఉంటేనమ్మా ఏ గ్రహమైనా కూడా మనకి చాలా, అంటే గోటుతో వెళ్ళిపోయినట్టుగా, గొడ్డలతో కాకుండా గోటుతో వెళ్ళిపోయినట్టుగా దాని ప్రభావాలు భగవంతుడు మనకి తీసేస్తూ ఉంటాడు. కాబట్టి భగవంతుడి ఆరాధన కావాలి. గ్రహాలన్నీ కూడా, గ్రహలోకం అంతా కూడా మనకి చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంది. దానిపైన ఉన్న భగవంతుడిని కనుక ఆరాధన చేస్తే, గ్రహాలకు కూడా ఆయన నాయకుడు, మనకి నాయకుడే, గ్రహాలకు కూడా ఆయన నాయకుడే. కాబట్టి ఆ నాయకుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడి ఆరాధన చేస్తే కనుక మనకు అసలు బాధలు ఉండవు. నిత్యము మనం భగవంతుడి మీద కాన్సన్ట్రేషన్ తగ్గే ఈ సమస్యలు మనిషి. కాబట్టి ఇప్పుడు మనం కుంభరాశి వారిని కనుక చూసినట్లయితే ధనిష్ట 2 పాదాలు, శతభిష, పూర్వభద్ర 3 పాదాలు కూడా ఈ యొక్క రాశిలోకి వస్తాయమ్మా. ఇక్కడ మనం చూసినట్లయితే కుంభరాశి వారికి పెట్టుబడులపై మంచి ఫలాలు అందుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. కొంత ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తోంది. స్నేహ బాంధవ్యాలు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే వ్యవసాయ పరిశ్రమల రంగాల వారికి ప్రతిఫలాలు అందుకుంటానికి అవకాశం కనిపిస్తోంది. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం కనిపిస్తోంది. పరిశోధన చేసేటువంటి రంగాలు, డిపార్ట్మెంట్, అంటే కొన్ని మనకి పరిశోధనలు అంటే ఇప్పుడు మనకి సైంటిస్టులు ఉన్నారు. నాసా ఎట్లాగైతే అక్కడ అమెరికా వాళ్ళకు ఉన్నదో మనకి ఇక్కడ మన దేశంలో శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించినటువంటి మనకి ఇస్రో సంస్థ, పరిశోధన సంస్థ, దానిలో పనిచేసేటువంటి వాళ్ళు ఈ కుంభరాశి వాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి చాలా అనుకూలతగా ఉన్నది అని చెప్పుకోవచ్చు మనం. అలాగే పెద్దల ఆరోగ్యం కూడా ఈ కుంభరాశి వాళ్ళకి కొంచెం, అంటే కొద్దిగా బాధలు పడి ఉన్నాము, ఏదో సమస్యలు వచ్చినాయి, టెన్షన్ ఉంది, అది కొంచెం తగ్గే అవకాశం కనిపిస్తోంది. అలాగే గురువు యొక్క అనుగ్రహాన్ని చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వీళ్ళకి కొన్ని పనులు వాయిదా వేసుకోవటం మంచిది. శాస్త్ర విజ్ఞాన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిల్లల వృత్తి, విద్య, వివాహ విషయాల్లో అభివృద్ధి కనిపిస్తోంది. టెలివిజను, క్రీడలు, సృజనాత్మక రంగం వారికి, బ్యాంకింగ్, ఫైనాన్స్, విద్యా సంస్థలు, సినిమా రంగానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా కొంత అనుకూలంగా కనిపిస్తోంది. అలాగే ఈ సంవత్సరంలో వీళ్ళకి గురువు వక్రగమనంగా ఉండటం మూలకంగా జరిగేటువంటి లోపం ఏంటంటే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. అట్లా చూపిస్తాడు వీళ్ళకి. అనుకోని ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకించి ఆరోగ్యంగా వారు ఉన్నామా లేదనేది కొంచెం శ్రద్ధ చూపించుకుంటూ ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా. ఏదన్నా వస్తే చక్కగా డాక్టర్ని చూపించుకోవటం మంచిది. ఇదేదో మామూలుగా గ్యాస్ నింపి అనుకోవద్దు. ఎవరు కూడా కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ ప్రత్యేకించి చూపించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే శని యొక్క వీక్షణను మనం చూసినట్లయితే శని వీళ్ళకి 2వ ఇంట్లో ఉన్నాడు. ఎలాంటి ఫలితాలు ఉంటాయి? దాన్ని చూస్తే కనుక ఆరోగ్యం మందగించే అవకాశం కనిపిస్తోంది. పై అధికారులు ఒత్తిళ్ళు ఎదురవుతాయి.
అలాగే వేతనాలు పెరుగుతాయి, ఖర్చులు కూడా పెరుగుతాయి. అది ఖచ్చితంగా. ఖర్చులు కూడా వేతనం పెరిగింది అనగానే మనకు ఆనందం ఉంటుంది. లగ్జరీ కాబట్టి ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి శ్రమకు తగిన ఫలితం కనిపించటం లేదు అనే ఒక దిగాలుగా మనిషి ఉండేటువంటి అవకాశం ఈ యొక్క కుంభరాశి వారికి కనిపిస్తుంది. అంటే నేను చాలా చేస్తున్నానండి, చాలా కష్టపడ్డానండి, అయినా ఫలితం కనిపించట్లేదండి అనేటువంటి భావన ఈ కుంభరాశి వారికి కనిపిస్తోంది. అలాగే ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కొంత ఉద్యోగాలు కొత్తగా మనకి వస్తాయి అనేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొదట వ్యాపారంలో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చివరికి కొంచెం ఆ ఇబ్బందులు తగ్గేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక రాహుకేతువుల యొక్క ఫలితాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ కుంభరాశి వారి మీద ఎలా ఉంది అంటే మనస్పర్ధలు ఏర్పడటానికి చక్కగా మార్గం కనిపిస్తోంది. కాబట్టి దయచేసి పందాలు పోటీల్లో నష్టపోయే ప్రమాదం ఉన్నది, దూరంగా ఉండాలి. ఆరోగ్యం మందగిస్తుంది, వాహన ప్రయాణం దూరంగా ఉండటం మంచిది. అంటే ప్రయాణాలు ఇచ్చే చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సలహా మేరకు నడుచుకుంటూ ఉంటే నష్టం యొక్క తీవ్రతని తగ్గించుకునే పరిస్థితి మీకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ అది మనం చూడవలసినటువంటి స్థితి. పెద్దల మాట చద్దన్నం మూట అంటారు పెద్దవాళ్ళు. కాబట్టి వీళ్ళు ఆ పెద్దల మాటని జాగ్రత్తగా పాటించుకొని ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ విధంగా పెడితే అవతల నుంచి కొంత ప్రెజర్స్ వీళ్ళకి తగ్గి సమస్య జటిలం కాకుండా మరింత సమస్య అవ్వకుండా వీళ్ళకి కొంత ఉపయోగంగా ఉంటుంది. అంటే దాని గురించి పెద్దల మాట వినటం వీళ్ళు ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఇప్పుడు మనం అనుకున్న సమస్యలన్నీ తొలగిపోవాలి ఈ కుంభరాశి వారికి. ఎలాంటి భగవంతుని ఆరాధన చేస్తే బాగుంటుంది అంటే కనుక లక్ష్మీ గణపతిని ఆరాధన చేయాలమ్మా. వీరు లక్ష్మీ గణపతిని కనుక ఆరాధన చేస్తే చక్కగా గణపతిని మంగళవారం రోజున పూజించడం విశేషం, చాలా విశేషం. మంగళవారం గణపతికి చాలా ప్రీతమ్మ. చాలా మందికి ఈ విషయం తెలియదు. అదేదో బుధవారం బుద్ధి వినాయకుడు అనేటువంటిది ఒకటి మనందరికీ అలవాటు అయిపోయింది. కానీ వినాయకుడిని కనుక మంగళవారం రోజున వినాయకుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయటము, అలాగే సంకష్టార చతుర్థి వచ్చినప్పుడు ఆ రోజున హోమం చేయించుకోవటం, స్వామివారికి అభిషేకం చేయించుకోవటం, అలాగే గణపతి అష్టోత్తరాన్ని చక్కగా ప్రతిరోజు కనుక వీళ్ళు చదువుకుంటూ ఉండటము, లేదా శ్రీ గణేశాయ నమః. కొంతమంది పాపం చదువుకోలేని వాడు కొంతమంది ఉంటారు కదా, అందరి దృష్టిలో పెట్టుకుని శ్రీ గణేశాయ నమః ఇది రోజు కనుక 108 సార్లు స్మరణం చేసుకున్నా కానీ, గణపతి అష్టోత్తర పారాయణం చేసినా కానీ, ఇంకా చెప్పాలి అంటే స్వామివారి దగ్గర మంగళవారం రోజున ఈ గరికి పూచలు దొరుకుతాయి మనకి. చక్కగా స్వామివారికి మాల కట్టి ఆ గరికి పూచల అన్నీ ఒక కట్ట కట్టి దాని పక్కన ఒక పువ్వు, మళ్ళీ గరికి పూచ, అలాగా ఆ పువ్వు కూడా ఎరుపు రంగు పువ్వు అయితే ఇంకా మంచిదమ్మా. ఈ ఎరుపు రంగు పువ్వుతో ఉండేటువంటి గరికి పూచల మాల గనక స్వామివారి మెడలో వేసినట్లయితే మీ అందరికీ కూడా కుంభరాశి వారికి చక్కగా శుభప్రదమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఇదే చక్కటి పరిహారం. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. స్వస్తి.